కుటుంబ నియంత్రణ అవసరం లేదు. ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు. సినీ ప్రముఖులను విచారణకు పిలిచే ఛాన్స్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 3 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు. బనకచెర్లపై పోలవరం అథారిటీ అభిప్రాయం కోరిన సిడబ్ల్యూసి. 2 ప్రాజెక్టుల డిపిఆర్లలో మార్పులు అవసరమైన పీపీఏ. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు. ఫీజుల పెంపుపై నిర్ణయం ప్రభుత్వానిదేనన్న హైకోర్టు. బీజేపీలో 75 ఏళ్లకే రిటైర్ కావాలి. చర్చనీయాంశమైన మోహన్ భగవత్ వ్యాఖ్యలు. ఐఎస్ఎస్ లో ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్న శుభాంశు శుక్ల. వ్యోమగాంలో ఫోటోలు నెట్టింట్లో వైరల్. కీళ్ల మార్పిడి తర్వాత మధుమోహంతో ఇక దవాఖానా ఖర్చులకు చెక్. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోకి బీమా క్లెయిమ్స్ పోర్టల్. బతుకు తెరువు కోసం వెళ్లిన వ్యక్తిపై సౌదీలో దాడి. స్వదేశానికి రాగానే తెలంగాణ యువకుడి మృతి. జుట్టు కత్తిరించుకోమన్నందుకే ప్రిన్సిపల్ హత్య. కత్తితో పొడిచి చంపిన విద్యార్థులు. అండమాన్ దీవుల్లో చిక్కుకున్న అమెరికా నౌక రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. చంగూర్ బాబా అకౌంట్లలో 106 కోట్లు. దర్యాప్తు చేపడుతున్న ఈడీ. ఈ నెల 15న భారత్ లో టెస్లా తొలి షోరూం ప్రారంభం. జియో వరల్డ్ లో షోరూం ప్రారంభించనున్నట్లు ప్రకటన. రష్యా నుంచి డిస్కౌంట్ లో చమురు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడి. 46 లక్షల ప్యాకేజీతో అమెజాన్ లో ఉద్యోగం. క్యాంపస్ నియామకాల్లో సత్తా చాటిన హైదరాబాద్ విద్యార్థినులు. ఒక్క సెకండ్ లో నెట్ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్లోడ్. జపాన్ లో బుల్లెట్ ఇంటర్నెట్. పాక్ లో పంజా విసిరిన బలోచ్ రెబల్స్. ప్రావిన్స్ లో వాహనాలపై దాడి. 9 మంది మృతి. నటి వాడిన బ్యాగుకు 85 కోట్ల రూపాయలు. వేలంలో రికార్డు ధర పలికిన బర్కిన్ బ్యాగ్. టెన్నిస్ క్రీడాకారిణిని చంపిన తండ్రి. అకాడమీ నడపొద్దన్నా వినలేదని ఆగ్రహం. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.